సో హాయ్ గైస్ వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది మనకి సంగారెడ్డి ఉంది కదా, సో సంగారెడ్డి హైవే నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి 7 కిలోమీటర్ల లోపలికి వెళితే మనకి ఈ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ అలా మంజీరా రిజర్వాయర్ డ్యామ్ ఉంది కదా, సో దాని దగ్గర ఉంటుందన్నమాట ఈ డ్యాము. సో మీరు ఎంతమంది ఎళ్లారు అనేది కామెంట్ చేయండి, మీరెప్పుడైనా చూసుంటే. ఓకేనా? చూడనోళ్ళు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను టెంపుల్ గురించి, మీరే చూడండి ఎలా ఉంటుందనేసి. ఓకేనా? సో నేను ఇక్కడ ఏందంటే మెయిను డ్రోన్ వీడియో చూసాను. సో డ్రోన్ ఫుటేజ్ అయితే కొంచెం స్టార్టింగ్‌లో నేను అవైలబుల్ ఉంది. సో ఒకసారి మీరు ఆ డ్రోన్ ఫుటేజ్ చూసేసి ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. ఓకేనా? చలో ముందు మీరైతే డ్రోన్ ఫుటేజ్ అయితే చూసేసి వచ్చేయండి. టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మనం చూసినట్లయితే, సో ఈ శ్రీ కాశీ విశ్వేశ్వరమైన ఈ దేవస్థానం మనకి దాదాపు 11వ శతాబ్దంలో అయితే నిర్మించారు ఈ గుడినైతే. అంటే అప్పట్లో అంటే శ్రీ కాకతీయ సామ్రాజ్యం ఉంటుంది గదా, సో ఆ సామ్రాజ్యంలో శ్రీ ప్రతాపరుద్రుడు అనే మహారాజు యొక్క ప్రధాన సైనికుడు. ఆయన పేరొచ్చేసి ఒంటిమిట్ట ఓబులయ్య. సో ఆయన ఒంటరిగా అయితే ఈ గుడినైతే నిర్మించారని హిస్టరీ అయితే మనకి చెప్తుందనమాట. ఇంకోటేంటంటే, ఈ ఆలయ నిర్మాణము మనకి వరంగల్‌లో 1000 స్తంభాల గుడి ఉంది కదా, సో దానికి దగ్గరగా కొన్ని పోలికలైతే దీనికి ఉన్నాయన్నమాట ఈ గుడికి. అంటే కొంచెం లైట్‌గా దానికి, ఆ గుడికి దీనికి కొంచెము లైట్‌గా పోలికుంటే సంబంధాలైతే ఉన్నట్టు కొందరైతే చెప్తూ ఉంటారు. సో మీరే చూస్తున్నారు కదా! అంటే నేనైతే చూడలేదు ఆ గుడినైతే, వరంగల్ 1000 స్తంభాల గుడి. బట్ పోలికలున్నాయి అనైతే నేను చాలా మందైతే చెప్తూ ఉంటారు. వీడియోల్లో కొన్నైతే నేను చూసాననమాట. ఇంకోటేంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఈ గుడిలో 3 గర్భగుడులుంటాయనమాట. సో ఈ గుడిలో, ఆ గర్భగుడిలో ముగ్గురు దేవుళ్ళైతే ఉంటారు. సో ఆ దేవుళ్ళ పేరు ఏంటంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి, తర్వాత విశ్వేశ్వరుడు, ఆ తర్వాత శ్రీ వేణుగోపాల స్వామి. సో ఈ ముగ్గురు స్వాములు ఉన్నందువలన ఈ క్షేత్రము హరిహర క్షేత్రంగా మరియు త్రికూటాలయ అని ప్రసిద్ధి చెందిందనమాట ఈ ఒక్క గుడి. ఓకేనా? సో ఇంకోటేంటంటే, ఈ గుడి ఉంది గదా, సో ఎంట్రన్స్‌లో మనకి రైట్ సైడ్ ఒక కోనేరు ఉంటుంది. అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? అయ్యా! అవునా? कालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकनिबन्धनम् मोक्ष्यमुर्मोक्षीयम् कालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकनिबन्धनम्
ఆగ్నేయ ప్రమావర్త శంభోదీపే భక్త వర్షే బతకండి నీరు దర్శనివ్వాయి మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మ ఓం హర శివ శివ శంభో ఆగ్నేయ ప్రమావర్త శంభోదీపే భక్త వర్షే బతకండి నీరు పద్మనాభ స్వామి లోపలికి వెళ్ళొద్దా? ఓకే. స్వామి అనంత పద్మనాభ స్వామి స్వామి ये पकड़ रहे, पकड़ो ये। Iman Firis College समय राखी बाकी यूट्यूब ఛానల్ అంటే లోపల స్వామి మనం వీడియో తీసుకుంటాను కదా, అది చూసి యూట్యూబ్ ఛానల్ అన్నారు. అవును స్వామి అన్నాను. సో అందుకని మన నంబర్ అయితే తీసుకున్నారు అనమాట. సో నంబర్ తీసుకొని స్వామి నంబర్ కూడా ఇచ్చారు. తీసుకొని నంబర్ అయితే సేవ్ చేసుకున్నారు. ఒక వీడియో అయ్యాక నాకు కూడా వీడియో షేర్ చేయండి అని చెప్పారు. సరే స్వామి తప్పకుండా షేర్ చేస్తానని చెప్పాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు ఏంటంటే, ఆ గుడి టైమింగ్స్ వచ్చేసి సో మనకి ఎర్లీ మార్నింగ్ 11 వరకు మాత్రమే ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. సో ఈ డే టైంలో ఇంకా మిగిలిన టైంలో ఓపెన్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? మీరు ఉంటుందలనేసి 11 తర్వాత 12కో 1కో 2కో వస్తే కన్నా ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయితే ఉండదన్నమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒకవేళ ఓపెన్ ఉండకపోతే సో నేను స్వామి నంబర్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను, మెన్షన్ చేసి ఉంటాను. కావాలంటే స్వామికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటి, మనకి ఇక్కడ ఎక్కువగా చాలా బాగుండేదంటే మహాశివరాత్రికి ఆ తర్వాత సోమవారం బాగా పూజలు జరుగుతాయంట. ఇందాక మీకు స్టార్టింగ్లో రైట్ సైడ్ ఒక కార్నర్ ఉంటుందని చెప్పాను కదా, అది ఇదే. చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని వికీపీడియా హిస్టరీలో కూడా నేను చూసాను. అదేంటంటే ఈ కోనేరులో మీకు కనిపిస్తుంది కదా, ఈ 4 సైడ్లు బొక్కలు హోల్స్ అక్కడ సో స్వరంగ మార్గాలు ఉన్నాయనైతే నేనైతే విన్నాను. బట్ మనకు తెలిసినంత వరకు అది ఎంత నిజమో అబద్ధమో అయితే మనకు తెలీదు. సో మన కళ్ళారా చూస్తే గాని మనం నమ్మకూడదు దేన్ని కూడా. బట్ ఉన్నాయనైతే చెప్తున్నారు. ఓకేనా? మీకేమైనా తెలుసుంటే మీరైతే కామెంట్ చేయండి. సో ఎవరన్నా కానీ ఈ సంగారెడ్డి నుంచి ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాము అది ఎంతవరకు నిజమనేది. ఓకేనా? ఇంకోటేంటంటే దీంట్లో స్నానం చేస్తే గన ఏదన్నా పాపాలు గానీ, రోగాలు ఏమున్నా గాన పోతాయనేసి ఇక్కడ జనాలైతే నమ్ముతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందరూ ఈ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో అవి తాగేసి మొత్తం చెత్తా చెదారము అంతా ఇక్కడే ఏస్తారు. సో ప్లాస్టిక్ బాటిల్ మొత్తం అన్నీ ఇక్కడే దీంట్లోనే పడేశారనమాట. సో మీరే చూస్తున్నారు కదా ఆ సైడ్స్ కార్నర్స్‌లో ఎట్లా ఉందో, బాటిల్స్ అన్నీ ఎట్లా పడేశారో. సో ఇది పరిస్థితి.
జనాలు అది ఎప్పుడు తెలుసుకుంటారో ఏందో నాకే తెలియట్లేదు. సో, గైస్ మీరైతే చూసారు కదా వీడియో. సో, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకేనా? డ్రోన్ ఫుటేజ్ ఎట్లుందనేది మీకి నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి బాగుంటే గనక నైస్ అని. ఓకేనా గైస్? సో, మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. సో, అంతవరకు థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ గైస్.